అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవికి ఒక సింహం రాజు. అది నడుస్తుంటే చిన్న జంతువులన్నీ భయంతో పరుగులు తీస్తూ దాక్కునేవి. అందరూ దాన్ని గౌరవంగా చూసేవారు. ఒక సాయంత్రం సింహం విహారానికి బయలుదేరింది. అది వస్తుండగా జంతువులన్నీ దూరంగా వెళ్ళిపోయాయి. కొన్నేమో పొదల్లో దాక్కుని నిశ్శబ్దంగా గమనించాయి. అయితే అదే సమయంలో ఒక చిన్న కప్ప మాత్రం భయం లేకుండా చెంగు చెంగున గెంతుతూ దారిలో తిరుగుతూ ఉండేది. దాన్ని చూసిన ఎండ్రకాయ ఆశ్చర్యపడి కప్పను హెచ్చరించింది. సింహం వస్తుంది, జాగ్రత్తగా దాక్కో, లేకపోతే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పింది. కానీ కప్ప ఆ మాటలను పట్టించుకోకుండా నేను ఎవరికీ భయపడను అంటూ గెంతుతూ తన గర్వాన్ని చూపించింది. ఇంతలో సింహం దగ్గరగా వచ్చింది. కప్పను చూసి ఆశ్చర్యపోయింది. అది భయపడకుండా గెంతడం చూసి కోపంగా గర్జించింది. సింహం కప్పను హెచ్చరించింది. వెంటనే ఆపు, లేకపోతే చంపేస్తాను అని గట్టిగా చెప్పింది. కానీ కప్ప మాత్రం నవ్వుతూ దాన్ని ఎగతాళి చేసింది. కప్ప సింహం చుట్టూ గెంతుతూ ఆట పట్టించింది. అది చూసిన సింహం మరింత కోపంతో దాడి చేయడానికి సిద్ధమయ్యింది. సింహం తన పంజాతో కప్పపై దాడి చేసింది. కాని కప్ప చాకచక్యంగా తప్పించుకుని వెనక్కి దూకింది. కప్ప ముందుకు వెనుకు గెంతుతూ సింహానికి చిక్కకుండా తప్పించుకుంది. దీంతో సింహం విసిగిపోయింది. సింహం తనలోనే ఆలోచించి, నేను రాజుని, ఈ చిన్న జీవితో ఎందుకు పోరాడాలి అని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. సింహం వెళ్లిపోగానే కప్ప చాలా గర్వంగా మారింది. తాను గెలిచానని భావించి ఆనందంతో గెంతసాగింది. కప్ప గర్వంతో గెంతుతూ అందరికీ చెప్పసాగింది. సింహం కూడా తనకు భయపడి పారిపోయిందని గొప్పలు చెప్పుకుంటూ అడవంతా తిరుగుతూ తనను తాను గొప్పగా భావించింది. కప్ప ఎండ్రకాయ దగ్గరికి వచ్చి సింహాన్ని ఓడించానని నవ్వుతూ చెప్పింది. తాను అడవికి కొత్త రాజునని గర్వంగా ప్రకటించింది. కప్ప మాటలు విన్న ఎండ్రకాయ ఆశ్చర్యపోయి అది నిజం కాదని చెప్పింది. సింహం చిన్న జీవులపై దాడి చేయదని, గర్వం మంచిగా కాదని హెచ్చరించింది. కాని కప్ప ఆ మాటలను పట్టించుకోకుండా తన గర్వంలోనే మునిగిపోయి ఇంకా ఎక్కువగా గెంతుతూ తన గొప్పతనాన్ని చూపించసాగింది. ఇంతలో ఒక పాము తన పుట్టలో దాక్కుని ఉండగా కప్ప గెంతుతూ ఆ పుట్ట దగ్గరకు చేరింది. ఇంకా పెద్దగా గొప్పలు చెప్పడం మొదలుపెట్టింది. కప్ప పామును చూసి కూడా ఎగతాళి చేస్తూ, నువ్వు సింహానికి భయపడ్డావు, నన్ను చూడు, నేనెంత ధైర్యంగా ఉన్నాను అని చెప్పింది. పాము కప్ప మాటలు విని కోప్పడింది. సింహం గొప్పతనం గురించి చెప్పి అది అడవిని కాపాడే రాజు అని వివరించింది. పాము చెప్పిన మాటలు కప్పకు వినిపించలేదు. అది ఇంకా నవ్వుతూ పామును హేళన చేస్తూ గెంతుతూ తిరుగుతూ ఉంది. కప్ప అతి గర్వంతో పాము దగ్గరకు వెళ్లి ఇంకా ఎగతాళి చేయడంతో పాముకు విపరీతంగా కోపం ఎక్కువయ్యింది. చివరికి పాము ఒక్కసారిగా దాడి చేసి కప్పను పట్టుకుని నోట కరిచి వెంటనే మింగేసింది. కప్ప గర్వం దాని ప్రాణాలను తీసింది. అది తన తప్పును గ్రహించేలోపే ప్రమాదం జరిగింది. ఈ సంఘటన చూసిన ఎండ్రకాయ చాలా బాధపడింది. గర్వం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకుని నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. గర్వం, అతిశయ ఆత్మవిశ్వాసం చివరికి ప్రమాదానికి దారితీస్తాయి. వినయం ఉన్నవారే నిజంగా గొప్పవారు. ఇతరులను తక్కువగా అంచనా వేయడం మన నాశనానికి కారణం అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.